సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు. నేడు కోర్కెలు తీర్చి గ్రహాలను అనుకూలంగా మలిచి మానవుడి యొక్క వాంఛలు తీర్చేటటువంటి ఒక దివ్యమైనటువంటి లక్ష్మీ కవచం గురించి మనం ఈరోజు ప్రస్తావిస్తాం. లక్ష్మి అంటే చూడండి, ఒక చిన్న కూలి పని చేసుకునేవాడు దగ్గర నుండి ప్రపంచాన్ని ఏలేటటువంటి మహారాజుల వరకు తప్పిస్తూ ఉంటారు. ఎవరి కోసం? లక్ష్మి కోసం తప్పిస్తుంటారు. లక్ష్మిని కోరుకోనివాడు ఎవ్వడూ ఉండడు. ప్రతి ఒక్కరికి లక్ష్మి కావాలి. బ్రహ్మజ్ఞానులకు కూడా కావాలి. ఏమిటి? శుద్ధ లక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీయర్లక్ష్మి, వరలక్ష్మిశ్చ ప్రసన్న మమ సర్వధాని మనకు శ్రీ సూక్తం చెప్తుంది. విద్యాలక్ష్మి కావాలి మా బోటి వారికి. అలాగే వ్యాపారం కోసం తప్పించేటటువంటి వాడికి శ్రీయర్లక్ష్మి కావాలి. ఏమీ లేదు ఆశ్రమంలో పడి ఉండేటటువంటి సన్యాసులకు వారికి కూడా ఏమి లక్ష్మి కావాలి? శుద్ధ లక్ష్మి కావాలి. అంటే శుద్ధమైనటువంటి సంకల్పం. సర్వే జనా సుఖినో భవంతు అనేటటువంటిదే. సమస్త మానవాళి అంతే కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలి అనేటటువంటి సంకల్పం ఉంటుందే, అది శుద్ధ లక్ష్మి. కనుక దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇది స్వయంగా బ్రహ్మదేవుడు వ్యాసుని యొక్క కుమారుడైనటువంటి సుఖమహర్షికి చెప్పినటువంటి దివ్యమైన లక్ష్మీ కవచం. ఇది 34 శ్లోకాలు ఉంటాయి. మీరు నెట్లో కొట్టుకొని చూసుకోవచ్చు, లేదా పుస్తకాల విక్రయించే షాపుల్లోనూ ఈ పుస్తకం దొరుకుతుంది. ఏమిటయా ఈ యొక్క లక్ష్మీ కవచం యొక్క ప్రాముఖ్యత అంటే, చూడండి, ప్రతి ఒక్కరూ కూడా ఏం చేస్తుంటారు? జాతకాల చుట్టూ తిరిగే వారి సంఖ్య అధికమైంది నేటి కాలంలో. లేస్తే మీకు జాతకం వచ్చా అండి, మీరు జాతకం చెప్తారా? ఇది ఒక పిచ్చి అయిపోయింది. కనుక గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అంటే పర్వాలేదు. ఎవరికి కూడా పూర్ణంగా అనుకూలం ఎవరికి ఉండవండి. ఏదో దోషం ఉండే తీరుతుంది, మానవులం కదా. కనుక ఆ గ్రహాలు మనకు ఇచ్చేటటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా ఎదుర్కొనేటటువంటిది లక్ష్మీ కవచం. కవచం అంటే ఏంటి? బాహ్యంగా ఉండేటటువంటి శత్రు సైన్యం యొక్క ఆయుధాలైతేనేమి, లేదా ఇంకేదైతేనేండి, వాటి నుండి రక్షణ కల్పించేటటువంటి దాన్ని ఏమంటారు? కవచము అంటారు. అదే బుల్లెట్ ప్రూఫ్ వేసుకున్నాము, మనకు తుపాకులతో ఏం భయం ఉంటుంది? ఉంటుందే? ఉండదు. అలాగే ఎప్పుడైతే ఈ లక్ష్మీ కవచాన్ని ధరిస్తాడో వాడికి దేనికి భయపడ్డు, కవచం ధరించున్నాడు కదా. కనుక ఇక్కడ అలాంటి కోరికలన్నింటినీ తీరుస్తుంది, గ్రహాల అనుకూలత లభిస్తుంది. అదే చెప్తున్నాడు, మహాలక్ష్మ్యాః ప్రవక్ష్యామి కవచం సర్వకామదం. అన్ని కోరికలను తీర్చేటటువంటి దివ్యమైనటువంటిదయ్యా ఈ యొక్క లక్ష్మీ కవచం అని చెప్తున్నారు. అలాగే సర్వపాప ప్రశమనం దుష్టవ్యాధి వినాశనం. సమస్తమైనటువంటి పాపములన్నీ కూడా సమసిపోతాయి. మానవుడి దుఃఖానికి కారణం పాపం. పాపం అంటే పూర్వం చేసినటువంటి కర్మలకు ఫలితమే ఈ యొక్క పాపం అనేటటువంటి. అవన్నీ కూడా సమసిపోతాయి అని స్వయంగా బ్రహ్మదేవుడు చెప్తున్నాడండి. ఇది వారు వీరు కూర్చొని వ్రాసినటువంటిది కాదు, ఇది లక్ష్మీ తంత్రంలో ఉంటుంది.
ఇక దుష్టవ్యాధి వినాశనం అన్నాడు. నేటి కాలంలో వ్యాధులతో మనం ఎలా బాధపడుతున్నామో తెలుసు. వీధికి ఒక హాస్పిటల్ అయింది, వీధికి 2 మందుల షాపులు అయినాయి. మందుల షాపులు ఎక్కువైపోయినాయి, హాస్పిటల్స్ ఎక్కువైనాయి. రోగాలతో మనం పూర్తిగా ఆవరించి పడిపోయిన, మనకు రోగం లేనటువంటి వ్యక్తే లేడు. ఇప్పుడు ఏదో ఒక రోగం ఉంటుంది అడిగి. కనుక భయంకరమైనటువంటి రోగాలు ఉన్నాయి. అలాంటి రోగాల నుండి మనకు రక్షణ కల్పిస్తుంది ఈ యొక్క లక్ష్మీ కవచం అనేది. ఇక గ్రహపీడా ప్రశమనం గ్రహారిష్ట ప్రభంజనం. గ్రహపీడలు చూడండి, మనము ఈ గ్రహపీడల కోసం అండి దానికి రాహు గ్రహానికి ఇంత శాంతి చేయండి, ఇంత జపం చేయండి, శనిగ్రహానికి ఇంత జపం చేయండి అని చెప్తుంటారు కదండి. ఈ జపం చేసిన తర్వాత మనకు హోమం చేయండి, తర్పణాలు ఇవ్వండి, దానాలు ఇవ్వండి, అప్పుడు మీకు ఈ గ్రహము అనుకూలిస్తుందని అని జాతకం చూసినటువంటి వారు తప్పకుండా ఏదో ఒక గ్రహానికి శాంతి చేయమనే చెప్తాడు వాడు. అలాంటి అవసరము లేదు లక్ష్మీ కవచం చదువుకునేటటువంటి వాడికి. ఇక మాటల్లో చెప్పలేవండి. కవచం అంటేనే ముందే చెప్పాను కదా, ధరించటం అని. కనుక గ్రహముల యొక్క పీడలు తొలగి గ్రహ అనుకూలత మనకు లభించే తీరుతుంది అన్నాడు. దుష్ట మృత్యు ప్రశమనం దుష్ట దారిద్ర్యనాశనం. మనకు మృత్యువు ఇది ఈనాటి కాలంలో మనం ఇంటికి నుండి బయటికి వస్తే తిరిగి ఇంటికి వెళతామో లేదో అనేది మనం గ్యారెంటీ ఇవ్వలేం. వాహనాలు ఎక్కువైపోయినాయి, రోడ్ల స్థితి దుస్థితి చెప్పలేం మనం. ఎక్కడ ఏ ట్రక్కో ఏ లారీయో ఏ బస్సో వచ్చి గుద్దేస్తుందో తెలియదు, ఇంటికి వెళతామో లేదో మనం చెప్పలేం. కనుక అలాంటి దుష్ట స్థితుల నుండి మనకు ఈ లక్ష్మీ కవచం కాపాడుతుంది అని చెప్తున్నారు. అలాగే దారిద్ర్యం, దీన్ని ఇంకా మనం వర్ణించలేమండి. దారిద్ర్య దోషంతో అనేకమైన పాపాలు చేయాల్సి వస్తుంది. నేను పూర్వం కూడా చెప్పాను కదా, దారిద్ర్యంతో బాధపడేటటువంటి వాడు ఏ పాపానికైనా వాడు సిగ్గుపడదు, చేసే తీరుతారు. కనుక దారిద్ర్యాల నుండి మనల్ని రక్షిస్తుంది, ధనాన్ని మనకు అందిస్తుంది ఈ యొక్క లక్ష్మీ కవచ పారాయణం చేత. ఇది ఉభయ సంధ్యల్లో పారాయణం చేసినట్టు 34 శ్లోకాలు కదండి. ఓ 10 నిమిషాలు పడుతుంది చదివితే. అలాగే ప్రాతకాలము నిద్ర లేచినావా, సూర్యోదయానికి పూర్వమే స్నానం చేసి సూర్యునికి ఒక నమస్కారం చేసుకొని పూజా మందిరంలో లక్ష్మీదేవి యొక్క పటం ఉంటే ఆ పటం ముందు కానీ, లేదా దైవ మందిరంలో ఉంటుంది, లక్ష్మీదేవి పటం లేని గృహమైతే ఉండదు. ఆ లక్ష్మీదేవి దగ్గర దీపాన్ని ఉంచి ధూపం వెలిగించి, అలాగే నైవేద్యంగా నీకు శక్తి కొలది ఏదైతే ఉంటుంది పెట్టచ్చు. ఏమీ లేదంటే నానబెట్టిన శనగలు, ఓ గ్లాస్ పాలు, ఈ నైవేద్యం పెట్టి పంచపూజ చేసి ఈ యొక్క లక్ష్మీ కవచాన్ని పారాయణం చెయ్యండి ఉదయము సాయంత్రం. ఇలా నిత్యకృతంగా పెట్టుకోండి. అంతేగాని ఏమండి ఎన్ని రోజులు చేస్తే మనకు వచ్చి పడుతుంది అని ఆశతో చెయ్యొద్దు, కర్తవ్య భావంతో చెయ్యి. కవచాన్ని ధరిస్తున్నాను, వీటన్నింటినీ నేను ఎదుర్కోవాలి అనేటటువంటి వాడు ఇంక ఏదైనా దాని గురించి ఆలోచించడు. వాళ్ళు ఏం చేస్తారు, అది ఆ కవచాన్ని ధరిస్తారు అని ఇక్కడ చెప్తుంది. కనుక అలా కవచాన్ని చదువుతూ ప్రతి శుక్రవారం నాడు బాగా గుర్తుంచుకోండి, శుక్రవారం నాడు లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళండి వీలు చూసుకొని. అక్కడ ఉండేటటువంటి అర్చకుడికి
దానిమ్మ పళ్ళు ఉంటాయి కదండి, 2 దానిమ్మ పళ్ళు, 1 కేజీ ఉర్లగడ్డ, ఇవి దానం చేసుకోండి. మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. కనుక ఈ దివ్యమైనటువంటి లక్ష్మీ కవచం యొక్క వైభవాన్ని గ్రహించి అందరూ కూడా పఠించి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.